టాలీవుడ్ రెమ్యూనరేషన్ల విషయానికి వస్తే కేవలం హీరోలకు ఇచ్చే భారీ పారితోషికాలే చర్చకు వచ్చేవి. ఇప్పటికీ రెమ్యూనరేషన్స్ తీసుకునే విషయంలో హీరోలదే పైచేయి ఉన్నప్పటికీ హీరోయిన్లు, దర్శకులు కూడా వారితో పోటీ పడే స్థాయికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ సినిమాలు ఫ్లాప్ అయితే నిర్మాత, పంపిణీదారులు మాత్రమే నష్టపోతుండగా భారీ పారితోషికాలు అందుకుంటున్న హీరోలు, దర్శకులు మాత్రం సేఫ్ గానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో హీరోలు, దర్శకులు కూడా రెమ్యూనరేషన్ కు బదులు లాభాల్లో వాటాలు పొందాలనే చర్చ మొదలైంది. తాజాగా గేమ్ చేంజర్ ద్వారా భారీ నష్టాల్ని చవిచూసి సంక్రాంతికి వస్తున్నాం ద్వారా కొంత ఉపశమనం పొందిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ఈ ఆసక్తికర చర్చకు తెరలేపారు. మలయాళ చిత్రం ఎల్2 ఎంపురాన్ ను తెలుగు రాష్ట్రాలకు తీసుకువస్తున్న దిల్ రాజు ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ల సెన్సేషనల్ చిత్రం ఎల్2 ఎంపురాన్ కోసం తమ రెమ్యూనరేషన్ ను మాఫీ చేశారని, బదులుగా లాభాన్ని పంచుకునే మోడల్ ను ఎంచుకున్నారని ఆయన వెల్లడించారు. అలాంటి మోడల్ టాలీవుడ్ లో కూడా పనిచేయగలదా అని అడిగిన ప్రశ్నకు దిల్ రాజు స్పందిస్తూ రాజమౌళి తన చిత్రాలకు ముందస్తుగా పారితోషికం వసూలు చేయరని, తన సినిమాలకు లాభాలను పంచుకునే పద్ధతిని అనుసరిస్తారని వెల్లడించాడు. అదేవిధంగా కేజీఎఫ్ సలార్ల చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఇప్పుడు అదే పంతాలో పనిచేస్తున్నాడు. ఈ మోడల్ త్వరలో తెలుగు సినిమాలో మరింత పుంజుకుంటుందని, సాధారణమైన విషయంగా మారుతుందంటూ ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. తాను మొదట గేమ్ చేంజర్ సినిమా సందర్భంగా దీన్ని అమలు చేయాలనే ప్రయత్నం చేశానని, అయితే సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో శంకర్, రామ్ చరణ్లు తమ రెమ్యూనరేషన్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారని వివరించారు. అయితే ఈ విధానం టాలీవుడ్ లో ఓ సాంప్రదాయంగా మారడంపై పలువురు నిర్మాతలు, సినీ ప్రముఖులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మన పెద్ద స్టార్లు, దర్శకులు భారీ చెల్లింపులు, అడ్వాన్స్లకు అలవాటు పడ్డారు. లాభాల భాగస్వామ్య వ్యవస్థను అమలు చేయడం సినిమా లావాదేవీలను కష్టతరం చేస్తుంది. సూపర్ స్టార్లు సినిమాకు 75 నుండి 125 కోట్లు వసూలు చేయడం, దర్శకులు 25 నుండి 50 కోట్లు వసూలు చేయడం వల్ల లాభాలను పంచుకోవడం పనికి రావచ్చు. అయితే నష్టాలు వచ్చినట్లయితే డబ్బును పూర్తిగా వదులుకోవాలనే ఆలోచనను అంగీకరించడం అసంభవమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. రాజమౌళి నమూనా ఆయన వరకు విజయవంతం అయినప్పటికీ టాలీవుడ్ అగ్రశ్రేణి దర్శకులు, హీరోలు స్థిరమైన చెల్లింపులను కాదనుకుని విజయంలో భాగస్వామ్య వాటాలకు మారడాన్ని స్వీకరిస్తారా అనేది సందేహాస్పదమే.